నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను. నేను సబ్స్క్రైబ్ చెయ్యండి చెయ్యండి చెయ్యండి. నా ఆవేదనను అర్థం చేసుకోండి. హోనర్ ఒక కాన్సెప్ట్ మొబైల్ ని డెవలప్ చేసింది. అదే రోబోట్ ఫోన్ అట. ఇది ఫుల్ గా ఏఐ తో వర్క్ అవుతుంది. దీనిలో స్పెషల్ ఏంటంటే మొబైల్ బ్యాక్ సైడ్ నుండి ఇలా ఒక కెమెరా బయటకు వస్తుంది. ఇది ఏ డైరెక్షన్ లోనైనా మూవ్ అవుతుంది. స్పీకర్ ద్వారా మాట్లాడుతుంది. అండ్ వీళ్ళు ఒక టీజర్ ని రిలీజ్ చేశారు. దీనిలో ఒక చిన్న పిల్లోడు ఏడుస్తూ ఉంటాడు. ఈ రోబోట్ మాత్రం ఆ పిల్లోడితో మాట్లాడుతూ నవ్విస్తూ ఉంటుంది. అంతేకాదు మనకి డ్రెస్ ని సెలెక్ట్ చేయడంలో కూడా ఇది హెల్ప్ చేస్తుందట. ఇది ఓన్లీ కెమెరానే కాదు, ఒక ఏఐ రోబోట్ లా పనిచేస్తూ మనకి హెల్ప్ చేస్తుంది. సో దీన్ని 2026 లో తీసుకువస్తామని చెబుతున్నారు. ఇది ఎలా ఉంటుందో చూడాలి మరి. టొయోటా వాక్మీ అనే ఆటోనమస్ రోబోట్ చైర్ ని తయారు చేసింది. ఇది చూడడానికి సేమ్ పీతలాగా ఉంటుంది. ఎవరైతే నడవలేని పరిస్థితుల్లో వీల్ చైర్స్ ని ఉపయోగిస్తున్నారో వాళ్ళకి ఇది కాలులాగా పనిచేస్తుందని కంపెనీ చెబుతుంది. ఇది మూవ్ అవుతున్నప్పుడు మనకి నడుస్తున్న ఫీల్ వస్తుందట. ఇది మెట్లు ఎక్కగలదు. అన్ఈవెన్ రోడ్ సర్ఫేస్ మీద కూడా చాలా ఈజీగా మూవ్ అవ్వగలదు. దీనిలో ఉన్న లీడర్, లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్ అనే సెన్సార్, ఇంకా కొలిజన్ రాడార్స్ వల్ల అడ్డంకులను ఈజీగా డిటెక్ట్ చేసి తప్పించుకుంటుంది. అండ్ సెల్ఫ్ బ్యాలెన్స్ కూడా చేసుకోగలదట. దీన్ని మాన్యువల్ గా కంట్రోల్ చేయొచ్చు, లేదా వాయిస్ కమాండ్స్ ద్వారా డైరెక్షన్స్ చెబితే మనం వెళ్ళాలనుకున్న ప్లేస్ కి ఈజీగా తీసుకువెళ్తుంది. హలో బండి కొంచెం మెల్లగా, లేదా ఫాస్ట్ గా వెళ్ళమని చెప్పి స్పీడ్ ని కూడా కంట్రోల్ చేయొచ్చు. ఒకరి హెల్ప్ తీసుకోకుండా మీరు ఎక్కడికి వెళ్దాం అనుకున్నా ఈ చైర్ సహాయంతో అక్కడికి వెళ్ళొచ్చు. ఇది నిజంగా ఒక గ్రేట్ ఇన్వెన్షన్ కదా. రెడ్డిట్ లో ఒక యూజర్ పోస్ట్ పెట్టాడు. గ్రోక్ ఏఐ అతని ప్రాణాలను కాపాడిందని. ఇతనికి అపెండిసైటిస్ అనే ప్రాబ్లం ఉంది, కానీ ఈ ప్రాబ్లం ఉందని అతనికే తెలియదు. ఒకసారి కడుపులో నొప్పి వస్తుందని గ్రోక్ ఏఐని అడిగితే అది కొన్ని రెమెడీస్ ఇచ్చింది. వాటిని ఫాలో అయినా సరే పెయిన్ ఇంకా తగ్గలేదు. అలా 2 days గడిచింది. కడుపులో పెయిన్ ఎక్కువ అవడంతో డాక్టర్ దగ్గరికి వెళితే ఎసిడిటీ అయి ఉండవచ్చని దానికి ట్రీట్మెంట్ చేసి పంపేశారట. కానీ ఇంటికి వచ్చాక కడుపు నొప్పి ఇంకా ఎక్కువైంది. కానీ డాక్టర్ ఏమో ఎసిడిటీ అయి ఉండొచ్చని దానికి ట్రీట్మెంట్ చేసి పంపారు. నాకు ఇంకా పెయిన్ తగ్గలేదని గ్రాక్ ఏఐని అడగ్గా ఒకసారి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్లి సిటీ స్కాన్ చేయించుకోమని చెప్పింది. దీనితో డాక్టర్ దగ్గరికి వెళ్లి గ్రాక్ ఏఐ ఇలా చెప్పింది, నాకు ఒకసారి సిటీ స్కాన్ చేయమని అడిగితే సర్లే నువ్వు చెప్పినట్లే చేద్దాం, దీంట్లో పోయేదేముందని డాక్టర్ సిటీ స్కాన్ చేసి చూడగా ఇతనికి అపెండిసైటిస్ ఉందని తేలింది. అది కూడా లాస్ట్ స్టేజ్ లో ఉందట. తరువాత 6 గంటల పాటు సర్జరీ చేసి దాన్ని రిమూవ్ చేయగా చివరికి ఇతను బ్రతికాడు. ఇలా గ్రాక్ ఏఐ నా ప్రాణాలను కాపాడిందని, సో 2025 హ్యాస్ బీన్ ద బెస్ట్ ఇయర్ ఆఫ్ మై లైఫ్ అంటిల్ 2 nights ago అని రెడ్డిట్ లో పోస్ట్ చేశాడు. సో ఎప్పుడు ఏ విషయంలోనైనా సరే ఒకరు చెప్పింది గుడ్డిగా నమ్మకండి. సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకోండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఇలాంటివి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే మంద కాకుండా వేరే ఛానల్లో చూడాలంటావా? వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.